లేనిది ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అంటే అది కన్సర్న్ అధికారులు చేసింది. అదేంటి మెహర్బానీకి సార్ మీ బొమ్మ సార్ అని చెప్పుకోడు. ఆయనైనా అదేందయ్యా అని అడగాలి. అసలు ఆయనకి చెప్పుంటాడా తెలియదు. రాళ్ల మీద బొమ్మ ఏంది అంటే అది అంతే. ఇవి ఆ అధికారుల అత్యుత్సాహం, ఆ కాంట్రాక్టర్ల అత్యుత్సాహం. ఏది రాళ్ళదేమో కాంట్రాక్టర్ల అత్యుత్సాహం, ఇదేమో అధికారుల అత్యుత్సాహం. వాళ్ళ అత్యుత్సాహాన్ని సమర్థించినటువంటి పార్టీ నాయకులు ఏం చేయాలి? వాళ్ళ ఏరియాలో జరుగుతున్నప్పుడు ఏందన్నా ఇదని వెళ్ళి జగన్ దగ్గర అడగాల. అంత అడిగే ధైర్యం ఎవరికి ఉందని ధైర్యం లేదు. ఇంకప్పుడు ఏమైంది జనాలలో? ఆ అధైర్యానికి పనిష్మెంట్ ఇచ్చారు జనం, ప్రజలు ఇచ్చారు తీర్పు. అది తీసేయడం కరెక్ట్. తీసేయాలన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళ కోరిక. నా ఆస్తికి నువ్వెవడివి హక్కుదార ఏది నువ్వివ్వడానికి? నువ్వేమన్నా దానం చేస్తంటే పోనీ దాన విక్రయాది హక్కుల్ని ఇస్తున్నారని చెప్పి రాస్తారు గిఫ్ట్ డీడ్స్. ఇదేం గిఫ్ట్ కాదు కదా, మన ఆస్తికి ఆయనకి అయితమైంది, అది తీయడంలో తప్పే. పట్టా పుస్తకాలు కూడా అంటే మన ఇచ్చినవి వెనక్కి తీసుకుని మళ్ళీ ఇవ్వడం అంటే ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందేమో ఈ గ్యాప్ లో. వర్క్ పరంగా చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది, కానీ అది జాగ్రత్తగా చేయాలి ప్రభుత్వం, లేకపోతే తలనొప్పి అవుతుంది. అంటే ఈ కాగితాలు ఇయే కదా బొమ్మలు ఉన్నటువంటి వాళ్ళ పాస్ పుస్తకాలు రీప్లేస్ చేయడం అవి ఇప్పుడు మళ్ళీ ఒక 20 లక్షలు 22 లక్షలు ముద్రించాలి, వాళ్ళందరికి వెళ్ళాలా. ఈ కాగితాలు సేమ్ టు సేమ్ వాళ్ళకి ప్రింట్ చేయించాలి. ఇది కనుక సక్రమంగా చేస్తే బాబు సర్కార్కి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటప్పుడే మళ్ళీ అంటే మిస్సింగ్ అధికారుల తలనొప్పులు చాలా ఉంటాయి. అది చెయ్యకుండా ఉండాలి. అయితే ఇది ఇవి కాదు కదా, గిఫ్ట్లు ఏం కాదు కదా, వాళ్ళ